పరాక్రమశాలి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 7వ వచనం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, ఈ దినమున ప్రభు మనతో చేస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరందరూ పొందుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి ఎంతో కోరుకొనుచున్నాను. మన ప్రభు ఈ భూమి మీద ఆయన చేసిన పరిచర్యలు అనేకములైతే దానిలో శ్రేష్టమైన పరిచర్య బంధించబడిన వారిని విడిపించుట. అవును దేవుని ప్రియులారా, ఈ భూమి మీద అనేక మంది పాపముల చేత బంధించబడి ఉంటే వారిని ప్రభు విడుదల చేసినట్లుగా, రోగముల చేత బంధించబడి ఉంటే ప్రభు వారిని విడుదల చేసినట్లుగా, దయ్యముల చేత బంధించబడి ఉంటే ప్రభు వారిని విడుదల చేసినట్లుగా, మరి కొంతమంది అయితే మరణము చేత బంధించబడినప్పుడు మరణమును నిరర్ధకం చేసి ప్రభు వారిలో జీవమును విడుదల చేసి వారిని సజీవులుగా లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైతేనే మన ప్రభు విడుదల చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున నీవు ఏ సమస్యల చేత, ఏ కన్నీల చేత, ఏ బాధల చేత, ఏ ఇబ్బందుల చేత బంధించబడి ఉన్నావో, అది రోగమైన, అసమాధానమైన, దుష్టుని వలన బంధించబడిన ఏ బంధకములని సరే ప్రభు నీకు ఒక పరిపూర్ణమైన విడుదలను గురించి, స్వాతంత్ర్యాన్ని గురించి దేవుడు నిన్ను సంతోషంతో నింపాలని కోరుకుంటున్నాడు. అయితే ప్రియులరా, మనము చేయవలసిన కొన్ని కార్యక్రమాలు కనుక మనం చేస్తే తప్పక మన బంధకముల నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. మొట్టమొదటిగా మనం మన బంధకాల నుండి విడుదల పొంది స్వాతంత్ర్యతను పొంది ఆనందించాలంటే మనము మొట్టమొదటిగా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రియులరా, పౌలు శీలులు బంధకముల్లో పడి ఉన్నప్పుడు వారి విడుదల కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని విడిపించడానికి ముందుగా వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించి పాటలు పాడారు. ఆ పాటలు, ఆ ప్రార్థన ప్రభు విని వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, పేతురు గారు కూడా బంధకముల చేత చెరసాల్లో బంధించబడి ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించగా ఆ ప్రార్థన పేతురు గారి బంధకములు తెంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో ఒక రాజు బంధకముల చేత బంధించబడి శత్రు చేతిలో ఉన్నప్పుడు అతడు ఆ బంధకములలో ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. తద్వారా ఆ బంధకముల నుండి ప్రభు విడుదల కలుగు చేశాడు. మెట్టుకు మనకు ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీవు ఏ బంధకముల్లో ఉన్నా నీ బంధకములు ప్రార్థన ద్వారానే తెంపబడతాయి. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయక ప్రార్థనలతోనూ కీర్తనలతోనూ ప్రభువుని గణపరుస్తూ నీ బంధకముల నుండి నీ విడుదల పొందాలని ప్రభు తెలియచేయుచున్నాడు. రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. బంధకములో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా అంటున్నాడు. ప్రియులరా, బంధకములలో పడి ఉన్న మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? నిరీక్షణ కలిగి ఉండాలి. యోసేపు బంధించబడి చెరసాలో ఉన్నాడు, కానీ యోసేపు ఏమాత్రం బాధపడట్లేదు, సనగట్లేదు. తనకు కలిగిన దర్శన విషయమై నిర్లక్ష్యం చెందట్లేదు. ఓర్పుతో తను అప్పగింపబడిన పనిని నమ్మకంగా చెరసాలో చేస్తున్నారు. ఒక దినమున నిశ్చయముగా తన ఓర్పు, తన సహనం ఐగుప్తు సింహాసనం మీద అధికారిగా మార్చింది. ఈ రోజున నీ బంధకములలో నీవు ప్రభు ఎదుట ఆయన మీద సనిగే వ్యక్తిత్వం కాక ఓర్పుతో, సహనంతో నీ బంధకముల విషయమై నీవు ఓర్చుకుంటే నిశ్చయముగా దేవుడి నీ ఓర్పును బట్టి గొప్ప విడుదలను, నిరీక్షణను బట్టి గొప్ప విడుదలను ప్రభు దయచేస్తాడు. అంత మాత్రమే కాక మూడో విషయాన్ని మనం గమనిస్తే ఎవరికి విడుదల స్వాతంత్ర్యత కలుగుతుందో తెలిసే దేవుని ప్రియులారా, మూడవదిగా పరిశుద్ధాత్మ చేత ఎవరు అభిషేకించబడతారో వారే సంపూర్ణమైన విడుదల స్వాతంత్ర్యాన్ని పొందుతారు. కారణం ఏంటో తెలుసా? వాక్యము, ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని అంటున్నాడు. ప్రియులారా, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ దేవుని ద్వారా ఏలుబడి చేయబడుతున్న ఎడల, ఆ ఆత్మ దేవుని ద్వారా మీరు జీవించిన ఎడల నిశ్చయముగా మిమ్మల్ని బంధించిన ప్రతి బంధకములు తెంపబడతాయి. మరొక మాట చెప్పి మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుంటే, వాక్యం ఎక్కడుండునో, సత్యం ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యత ఉండును అంటున్నాడు. ప్రియులారా, మీరు ఏ బంధకములు ఉన్నా సరే మీ లోపల వాక్యం నివసిస్తే, మీ లోపల సత్యం నివసిస్తే, మీ లోపల క్రీస్తు యేసు నివసిస్తే, ఆ క్రీస్తు యేసు వాక్యము సత్యమే మిమ్మల్ని సంపూర్ణమైన స్వాతంత్ర్యం తెచ్చి ఈ బంధకములన్నిటి నుండి విడిపిస్తుంది. కాబట్టి ఈ దినపు శ్రేష్టమైన ఈ వర్తమానమును విని ప్రతి బంధకము నుండి మనం విడుదల పొంది దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో మనము ఆయన స్తుతిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన వారిలో ఎవరు ఏ బంధకములు ఉన్నారో నజరేయుడైన యేసు నామములో వారి బంధకములు తెంపి స్వాతంత్ర్యతను అనుగ్రహించి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.